Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈరోజు అనగా జూన్ 2 10 AM కి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజల్ట్స్ అనేటువంటివి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ మీద ర్యాంక్ అండ్ ఐఐటి కాలేజెస్ మీద ఎలా బేసై సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఉంటుంది, జొస్సా కౌన్సిలింగ్ కీ డేట్స్ అనేటువంటివి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ జేఈ అడ్వాన్స్డ్ ఐఐటి సీట్ మ్యాట్రిక్స్ ఆర్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. JEE.adv.ac.in వెబ్సైట్లోకి వెళితే ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్విక్ లింక్స్ దగ్గరికి వెళ్ళి రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే పోర్టల్ ఈ విధంగా రిజల్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ క్లిక్ చేసి గెట్ రిజల్ట్ అని క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్లో సిఆర్ఎల్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా జేఈఈ మెయిన్స్లో 2025కి 2.5 lakh స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ 2025లో 1.85 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ని అపియర్ అయ్యారు. ఈ 1.85 lakh స్టూడెంట్స్ నుంచి 53K స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళని క్వాలిఫైడ్ అయ్యారు. ఈ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అని అంటే ఈచ్ సబ్జెక్ట్ 5.83% వచ్చి ఉండాలి. టోటల్గా 20.56% ఉన్న వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ని ప్రొవైడ్ చేశారు. కేటగిరీ వైజ్ చెక్ చేసుకుంటే ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమిలేయర్ ర్యాంక్కి 5.25, అగ్రిగేట్ మార్క్స్ 18.50%. కేటగిరీ వైజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 5.25, 18.50. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 2.92% అండ్ అగ్రిగేట్ మార్క్స్ 10.28%. ఈ విధంగా మీకు టేబుల్లో చూపిస్తున్న విధంగా మినిమం పర్సెంటేజ్ అనేటువంటిది ఈచ్ సబ్జెక్ట్లో వచ్చిన దాన్ని బట్టి స్టూడెంట్స్ని పాస్గా తీసుకోవడం జరిగింది. ఈ ర్యాంక్ లిస్ట్ అనేటువంటిది మార్క్స్లే కన్వర్ట్ చేసుకుంటే మినిమం ఈచ్ సబ్జెక్ట్లో సిఆర్ఎల్ ర్యాంక్ లిస్ట్లో 7 మార్క్స్ అనేటువంటివి వచ్చి ఉండాలి. 74 టోటల్ మార్క్స్ అగ్రిగేట్ అయి ఉండాలి. వీళ్ళని అడ్వాన్స్లో క్వాలిఫై చేయడం జరిగింది. అదే డిఫరెంట్ కేటగిరీ చూసుకుంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 6 మార్క్స్ టోటల్ 66, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 6 మార్క్స్ టోటల్ 66, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఈచ్ సబ్జెక్ట్ 3 మార్క్స్ టోటల్ అగ్రిగేషన్ మార్క్స్ 37, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 3 మార్క్స్ టోటల్ 37, పీడబ్ల్యూడి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూడి వాళ్ళకి 3 మార్క్స్ టోటల్ 37, ఎస్సీ పీడబ్ల్యూడి ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 3 మార్క్స్ అగ్రిగేషన్ మార్క్స్ 37. ఇక్కడ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ అయిపోయారో జేఈఈ అడ్వాన్స్కి వాళ్ళకి సపరేట్గా ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా సెలెక్షన్ చేసుకొని, అంటే వీళ్ళకి ఐఐటి సీట్ అనేటువంటిది ఇవ్వరు. 1 ఇయర్ అనేటువంటిది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్స్ అనేటువంటిది చెప్పి
ఇక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేసుకొని తర్వాత ఐఐటి అడ్మిషన్స్ అనేటువంటిది ప్రమోట్ చేస్తారు. దీన్నే ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్ అని చెప్తాము. టోటల్గా 23 ఐఐటి కాలేజెస్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. వీటిలో లిస్టు చూసుకుంటే ఐఐటి ఖరగ్పూర్, బాంబే, కాన్పూర్, మద్రాస్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ, రోపార్, భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్పూర్, పాట్నా, ఇండోర్, మండి, వారణాసి, పలక్కడ్, తిరుపతి, ధనాబాద్, బిలాల్, గోవా, జమ్మూ, ధార్వాడ్. సో వీటిని షార్ట్కట్ ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఐఐటి హైదరాబాద్ అన్నారనుకోండి, ఐఐటి హెచ్ అని ఇండికేషన్ ఇస్తారు. దీన్ని 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. 2008లోనే ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగిపోయింది. నెక్స్ట్ ఐఐటి తిరుపతి అనేటువంటిది తెలుగు స్టేట్లో ఏపీలో చూసుకుంటే ఐఐటి టిపి అని షార్ట్కట్ ఫామ్లో చెప్తాము. 2015లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినటువంటిది. సో ఈ విధంగా తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటువంటివి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ కాలేజెస్ లిస్ట్ అనేటువంటివి టోటల్గా 23 ఇయర్ వైజ్ ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అనేటువంటిది ఇండికేట్ చేయడం జరిగింది. ఈ టోటల్ 23 ఐఐటి కాలేజెస్లలో సీట్స్ అనేటువంటివి ఆల్ బ్రాంచెస్కి 17,740 సీట్స్ అనేటువంటివి 2025కి అని చెప్తున్నారు. ఇక్కడ ప్లస్ 1,300 సీట్స్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా 23 ఐఐటీస్లలో ఈ ఇయర్ 1,300 సీట్స్ని ఇన్పుట్ చేయాలని ఫిబ్రవరి చెప్పడం జరిగింది. సో 1,300 సీట్స్ యాడ్ అయితే టోటల్గా 18K సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది 2025లో. టోటల్ 1,85,000 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు జేఈఈ అడ్వాన్స్డ్ని 2025 అపియర్ అయ్యారు. అక్కడి నుంచి 54,378 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళని క్వాలిఫై చేయడం జరిగింది. మనం ప్రీవియస్ చెప్పుకున్న విధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ను బేస్ చేసుకొని ఈ 2025 జేఈఈ అడ్వాన్స్డ్లో టాప్ స్కోర్ అనేటువంటిది 360 మార్క్స్కి 332 అనేటువంటిది రజిత్ గుప్తా అనే స్టూడెంట్ స్కోర్ అక్వైర్ చేయడం జరిగింది. ఇతను మేల్ కేటగిరీ, ఫిమేల్ కేటగిరీ వచ్చేసి దేవదత్త మజిహి 360కి 310 మార్క్స్ అక్వైర్ చేయడం జరిగింది. సో వీళ్ళు 2025 టాప్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్, మేల్ అండ్ ఫిమేల్ స్టూడెంట్స్. జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ మార్క్స్ అనేటువంటివి ఇయర్ వైజ్ చెక్ చేసుకుంటే 2025లో రజిత్ గుప్తా 332 360 మార్క్స్కి పర్సంటేజ్ చూసుకుంటే 92.22% వచ్చింది. లాస్ట్ ఇయర్ 2024లో వేద్ లోహితి అనే స్టూడెంట్కి 355 స్కోర్ అనేటువంటిది 360 మార్క్స్కి రావడం జరిగింది, 98.61%. సో ఇలా ఇయర్ వైజు కంపారిజన్ చేసుకుంటే టేబుల్లో టాప్ స్కోర్ వచ్చినటువంటిది అనాలిసిస్ చూడవచ్చు. ఈ 2024-25కి కంపారిజన్ చేసుకుంటే 6% అనేటువంటిది లెస్ రావడం జరిగింది. 23 ఐఐటి కాలేజెస్ని బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెప్యుటేషన్, ఫ్యాకల్టీ, రీసెర్చ్ అండ్ స్టూడెంట్ ఇన్కమ్ అండ్ అవుట్ గోయింగ్ జాబ్ పర్సంటేజ్ అనేటువంటి వాటిని బేస్ చేసుకొని ఈ 23 ఐఐటి టాప్, మీట్, లోయర్ లెవెల్ ఐఐటి కాలేజెస్ లాగా క్లాసిఫై చేయడం జరిగింది. వీటిని 1 by 1 చెక్ చేస్తే టైర్ 1 ఐఐటీస్ కాలేజెస్ లిస్టులో 23లో ఐఐటి బాంబే,
ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, గౌహతి, హైదరాబాద్ టైర్ 1 కేటగిరీ కిందికి కన్సిడర్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెప్యుటేషన్, స్టూడెంట్, జాబ్ పర్సెంటేజ్ అండ్ రీసెర్చ్ వీటన్నిటిని బేస్ చేసుకొని టైర్ 1 కేటగిరీ కిందికి 2024 లాస్ట్ జొస్సా రౌండ్లో బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేటువంటివి, క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి కేటగిరీ వైజ్ చూస్తే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు బ్రాంచ్ అనే దానికి. ఆ బ్రాంచ్కి టైర్ 1లో ఎలా కట్ ఆఫ్ జరిగింది క్లోజింగ్ ర్యాంక్ చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఐఐటి బాంబేలో 67 ర్యాంక్కి, అలాగే ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్ రిమైనింగ్ కాలేజెస్కి కట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ చూపించడం జరిగింది. హైదరాబాద్ చూసుకుంటే 642కి జనరల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ జరిగింది. అదర్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఐఐటి బాంబేలో 50 ర్యాంక్కి క్లోజింగ్ జరిగింది. ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 33, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 23 ర్యాంక్. అంటే టైర్ 1లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి బాంబేలో సీట్ రావాలి అని అంటే లెస్ దెన్ 100 ర్యాంక్ అనేటువంటిది ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్ అనేటువంటిది రావడం జరిగింది. 2025లో చెక్ చేసుకుంటే నియర్లీ ఇదే ర్యాంక్కి సీట్స్ అనేటువంటివి అలాట్మెంట్ జరగవచ్చు. ఐఐటి హైదరాబాద్ చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 642, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 302, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 182, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 82, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 112. సో నియర్లీ 600, 650 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకి ఐఐటి హైదరాబాద్లో సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. టైర్ 2 ఐఐటీస్ కాలేజెస్లలో సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది 2024 జొస్సా బేస్ చేసుకొని క్లోజింగ్ ర్యాంక్ చెక్ చేసుకుంటే ఐఐటి రోపార్, జోధాపూర్, మండి, భువనేశ్వర్, ధనాబాద్ చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్కి 2234కి, ఓబీసీ వాళ్ళకి 1084, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 548, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 419, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 291. సో ఇక్కడ మీరు లాస్ట్ ఇయర్ ట్రెండ్ చెక్ చేసుకొని ఈ 2025కి నియర్లీ ఉండవచ్చు. కమింగ్ టు టైర్ 3 ఐఐటీస్ చూసుకుంటే సిఎస్సి ర్యాంక్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి ఐఐటి తిరుపతి 4522 ర్యాంక్కి జనరల్ కేటగిరీ వాళ్ళకి సిఎస్సి ర్యాంక్ క్లోజ్ అయ్యింది. ఓబీసీ స్టూడెంట్కి 1644 ర్యాంక్కి క్లోజింగ్ జరిగింది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1057, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 492, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 672. సో ఈ విధంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 బ్రాంచ్ వచ్చేసి డిమాండెడ్ బ్రాంచ్ సిఎస్సి కాబట్టి ఈ విధంగా మీకు 5500 ర్యాంక్ వరకు వస్తే సిఎస్సి సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. దానికి ఇటుపక్కగా ఏవైనా ర్యాంక్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఏరోనాటికల్ రిమైనింగ్ కొత్త బ్రాంచెస్ అనేటువంటివి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటివి కూడా హయ్యర్ అంటే ఈ న్యూ కోర్సెస్ డేటా, మిషన్ లెర్నింగ్, ఏఐ అనేటువంటివి కంప్యూటర్ సైన్స్లో సబ్ బ్రాంచెస్కి డిమాండ్ ఉంది. 23 ఐఐటీస్ కాలేజెస్లలో సీట్ అనేటువంటిది నియర్లీ 5000 ర్యాంక్ వచ్చుంటే సిఎస్సి బ్రాంచ్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి మీరు
ఏదైనా ఈ 23 ఐఐటీస్ కాలేజెస్లలో మీకు వచ్చినటువంటి ర్యాంక్ కేటగిరీ సిఆర్ఎల్ కేటగిరీ ర్యాంక్ మెన్షన్ చేసి హోమ్ స్టేట్ అనేటువంటిది చెక్ చేసుకోండి. మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ అనేటువంటిది టైర్ 1 టైర్ 2 టైర్ 3 అనేటువంటిది అనాలిసిస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్లో అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోండి. జూన్ 2 రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్మెంట్ జరిగిపోయింది. జూన్ 3 నుంచి జూన్ 10 వరకు జొస్సా కౌన్సిలింగ్ 2025 అనేటువంటిది రిజిస్ట్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. 2024లో 5 రౌండ్స్ మాత్రమే ఉండేటువంటివి ఎక్సెప్ట్ సిసాప్. ఇప్పుడు 2025లో 6 రౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. 6 రౌండ్స్లలో సీట్ అనేటువంటిది ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది బేస్ చేసుకొని సీట్ ఫిల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఫైనల్గా సిసాబ్ అనేటువంటిది ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ ఫిల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. జొస్సా తరువాత సిసాబ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. జొస్సాకి JOSAA.nic.in వెబ్సైట్కి వెళ్ళి మీరు జూన్ 3 నుంచి సీట్ ఫిల్లింగ్ అనేటువంటి రిజిస్ట్రేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు. కీ డేట్స్ని ఓసారి చెక్ చేస్తే మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది రౌండ్ 1కి జూన్ 6న డేట్ ఇస్తారు. రౌండ్ 2కి జూన్ 8 ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్ ఈ రెండింటికి చాయిస్ ఫిల్లింగ్ లాక్ చేసుకునేదానికి జూన్ 10 అనేటువంటిది లాస్ట్ డేట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే లాక్ చేసుకునే లోపలే మీ ర్యాంకు మీరు ఏ టైర్ 1 టైర్ 2 టైర్ 3 బ్రాంచెస్ హోమ్ స్టేట్ అనేటువంటిది చెక్ చేసుకొని లాక్ అనేటువంటిది చేసుకోండి. రౌండ్ 3 రౌండ్ 4 రౌండ్ 5 అండ్ రౌండ్ 6 అనేటువంటివి చెక్ చేస్తే రౌండ్ 3 జూన్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. రౌండ్ 4 26 నుంచి స్టార్ట్ అవుతుంది. రౌండ్ 5 30కి స్టార్ట్ అవుతుంది. రౌండ్ 6 జూలై 4కి స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత సిసాబ్ అనేటువంటి రౌండ్ జరుగుతుంది. మీరు అన్ని రౌండ్స్ని అటెండ్ అయిపోయి సిసాబ్ రౌండ్ను కూడా చెక్ చేసుకొని దాని తర్వాత మీరు సీట్ డిసైడ్ అవ్వండి. ఫస్ట్ రౌండ్లోనే స్కిప్ చేయడం ఇటువంటివి చేయవద్దు. సిసాబ్ రౌండ్లో కూడా సీట్ అనేటువంటిది రావడం జరిగింది 2024లో. జేఈఈ అడ్వాన్స్ 2025 క్వాలిఫైడ్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపున కంగ్రాచులేషన్స్ and all the best. Hope this information is informative. Thank you.